ఈ రోజు దసరా నవరాత్రుల్లో 9వ అవతారం దుర్గాదేవి. ఈ దుర్గాదేవి గురించి మనం మాట్లాడుకుందాం. దుర్గాదేవి గురించి మనం తెలుగు వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే తెలుగు వాళ్ళకి అంత ఆప్యాయంగా కొలిచే మాత ఈ దుర్గాదేవి. పూర్వకాలం దుర్గముడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. వీడు హిరణ్యాక్షుడు ఫ్యామిలీ. వీడు దీర్ఘంగా 1000 సంవత్సరాల పాటు తపస్సు చేసి బ్రహ్మగారిని ప్రసన్నం చేసుకుని ఒక వరం కోరుకుంటాడు. ఈ భూమి మీద ఉండే వేదాలన్నీ నా ఆధీనంలో ఉండాలి, అండ్ ఈ త్రిలోకాల్లో ఉండే ఋషులు ముళ్ళు బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మైండ్ లో ఉండే ఈ మంత్రాలన్నీ నా దగ్గర మాత్రమే ఉండాలని చెప్పి వరం కోరుకుంటాడు. సరేనని చెప్పి బ్రహ్మగారు వరమిస్తారు. అప్పటి నుంచి వేదాలు మంత్రాలు అన్నిటిని తన ఆధీనంలో పెట్టుకుని కూర్చుంటాడు ఈ దుర్గముడు. ఎప్పుడైతే వేద మంత్రాలు అనేవి ఋషులకి మునులకి గుర్తురావో, వాళ్ళకి ఏం చేయాలో తోచక, పూజా విధానం ఎలా చేయాలో అర్థం కాక దిక్కుతోచిన స్థితిలో పూజారులు ఋషులు ఉంటారు. ఈ భూమి మీద నుంచి హవిస్సులు ఇవ్వట్లేదు కదా, అంటే యజ్ఞయాగాలు చేస్తేనే కదా హవిస్సులు ఇచ్చేది. ఆ హవిస్సులు ఇవ్వకపోవడంతో దేవతలు నిరసించిపోయారు. దేవతలకు హవిస్సులు అందకపోవడంతో సూర్యుడు, చంద్రుడు, అగ్ని,